ప్రెగ్నెంట్ లేడీస్. సో ప్రెగ్నెన్సీలో డెంగ్యూ వచ్చినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అట్లాగే చిన్న పిల్లలు, అట్లాగే బాగా ఎల్డర్లీ పేషెంట్స్. చిన్నపిల్లలు అంటే ఏజ్ డాక్టర్? చిన్న పిల్లలు సాధారణంగా అండర్ 5 years వరకు కూడా we Okay. see severe cases of dengue. సో that will be handled by a pediatrics doctor. సో అది కాకుండా మనం చూడాల్సింది ఏంటి అంటే పేషెంట్కి ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే రీనల్ ఇష్యూస్ కానివ్వండి, డయాబెటీస్ అన్కంట్రోల్డ్ కానివ్వండి, ఇట్లా ఉన్న వాళ్ళకి జనరల్గా కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఓకే. వాళ్ళకి సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో డెంగ్యూలో మీరు అన్నట్టుగా ప్లేట్లెట్స్ ఒకటే కాదు, ఇవి కూడా ఇంపార్టెంట్. సో ఇవి చూసుకుంటూ మనం డెంగ్యూ ఫీవర్ పేషెంట్స్ని మేనేజ్ చేయాలి. కమింగ్ టు ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ ఎప్పుడు ఇస్తాం? సాధారణంగా ప్లేట్లెట్స్ మనకి 1.5 lakh పైన ఉంటాయి నార్మల్గా. సో ఇట్లాంటి వైరల్ ఫీవర్స్లో ప్లేట్లెట్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో ప్లేట్లెట్స్ తగ్గి ఏమన్నా బ్లీడింగ్ ఫీచర్స్ ఉన్నాయనుకోండి, అంటే ఇది ఇంటెస్టైనల్ బ్లీడ్ అవుతే కొంచెం మోషన్లో బ్లాక్ కలర్ మోషన్ రావటం, లేదా బ్రష్ చేసుకున్నప్పుడు చిగురు నుంచి కొద్దిగా బ్లడ్ రావటం, లేదా కాఫ్తో కొంచెం బ్లడ్ రావటం, ఇటువంటి ఫీచర్స్ ఏమైనా ఉంటే అప్పుడు మనం ప్లేట్లెట్స్ ఎక్కిస్తాం.